ఒసే లేవవే, టైం ఎంత అవుతుంది కనబడట్లేదా? తెల్లారు అలాగే పడుకుంటావా? ఏంటే ఇంతసేపు పడుకున్నావు? నేను లేచినా కూడా లేవలేదు. నేను హాఫ్ వేస్తే నువ్వు ఫుల్ లేచి పడుకున్నావా ఏంది? ఏమండి, రాత్రి మీరు బాగా తాగి నన్ను పొట్టు పొట్టు కొట్టారండి. అంటే ఈ స్వతంత్ర భారతదేశంలో మందు దాగి పెళ్ళాన్ని కొట్టే హక్కు మొగుడికి లేదా? అది కాదండి. నోర్ముయ్, ఏదో అలా 2 దెబ్బలు కొట్టినా దానికే పొట్టు పొట్టు కొట్టినావు, పొయ్యిల కట్టె తీసి కొట్టినావు అని అంటున్నావు ఏంది? రేపు మాపు అయితే అన్నా అంటావు. అదంతా పోనీలే కానీ కాఫీ పెడతా, వెళ్ళి మొహం కడుక్కోండి. అంటే ఏంటే, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో అని చెప్పేదాకా కూడా నాకు తెలియనంత ఎదవని అనుకుంటున్నావా? సోమేష్ అంటే సోంబేరి కాదే, సో క్యూట్ బాయ్. అర్థమైందా? అది అలా రా దారికి. నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి రెడీ ఉంచు, వస్తా. అయ్యో కర్మ కర్మ, వీడితో ఏగలేక చస్తున్నా. ఛీ! మీరు లత వాళ్ళ అన్నయ్య కదా? అవునమ్మా. మీరు? నేను బోయినరవి వాళ్ళ చెల్లె కవితనన్నా. ఓ నువ్వా? నీ చిన్నప్పుడు చూసా, నీ పెళ్లి కూడా రాలేకపోయానమ్మా, ఏమనుకో. అయ్యో పర్లేదన్నయ్య. నిన్ను ఇక్కడే ఇచ్చారమ్మా? అవునన్నయ్య. సంతోషం, చాలా సంతోషం. లతను కూడా ఈ ఊరికే ఇచ్చాం మేము. తెలుసు, సోమేష్కే కదా ఇచ్చి చేశారు. ఏమైందమ్మా? ఒకరోజు లతకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే వాడు ఎంత పని చేశాడో తెలుసా? ఫ్లాష్ బ్యాక్. ఏవే లత, ఈ ఫ్రెండ్ ఒక రీల్ పంపిందే, దాన్ని పొద్దున చూసి లైక్ కూడా కొట్టా, మంచి మెసేజ్ కూడా పంపించా. ఈ పాటికి నీకు ఫోన్ చేసింది అనుకున్నానే, ఇంకా ఫోన్ చేయలేదా? అదేంటండి, ఆ ఫోన్ నాది, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా నాది. నా ఫ్రెండ్ అండి మెసేజ్ చేసింది, మీరెలా రిప్లై ఇస్తారు? ఓసే, నేను కొన్న ఫోను నీది నాది ఒకటే కాదా చెప్పు? నేను మెసేజ్ చేసే తప్పేంటి? నీ మొగడు ఏమనుకుంటున్నాడు అసలు? ఏమైంది అంత కోపంగా వచ్చా? ఏమండి, ఏం చేశారండి? ఎలాగో వచ్చిందిగా, నువ్వే చెప్పు. మీ ఆయనకి ఏమైనా బుద్ధి ఉందా? పొద్దున నాకేం మెసేజ్ చేశాడు తెలుసా? మావిడని రాఖీ పండగని పుట్టింటికి తీసుకెళ్ళాడు వాళ్ళ అన్నయ్య. 4 రోజుల వరకు రాదు, నా కోసం నువ్వు వస్తావని ఇట్లు ప్రేమతో నీ సోమేష్ అని మెసేజ్ పెట్టాడు. ఎద్దవా, నా మొగని కనుక తెలిసిందనుకో ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. నీ మొగనికి బుద్ధి చెప్పు. ఎద్దవా. ఆల్రెడీ మీ చెల్లికి అయితే చెప్పానన్నా, వాళ్ళ ఆయనకి బుద్ధి చెప్పమని. కానీ లతక ఛాన్స్ లేదన్నా. రోజు ఏదో ఒక వంకతో బాగా తాగొచ్చి కొడతాడంట. పాపం లత. మా బావ చెడ్డోడని తెలుసు కానీ
మరీ ఇంత చెడ్డోడని అనుకోలే. మా ఆయనకి నాకు అలా మెసేజ్ చేశాడని చెప్తే ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు, కానీ లత మొహం చూసి ఊరుకుంటున్నాను. సరే చెల్లెమ్మ, మంచిగా నేను చూసుకుంటాను. ఏమండి సార్, మిమ్మల్ని ఏంటండి? మీరు లత వాళ్ళ అన్నయ్యనే కదా? అవునండి. ఏమనుకోకండి సార్ ఇలా అంటున్నానని. మీరు పోయి గా సోమేష్కి ఇచ్చి ఇలా పెళ్లి చేశారు సార్ మీ చెల్లెల్ని. ఏమైందా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్. లత, ఏమే లత, ఉన్నావా? సోమేష్ ఉన్నావా? కాఫీ తాగుతున్నావా? అయ్యా లత లేదా? లత, ఏంటక్క? కొంచెం పంచదార తీస్తావా లత? ఉండక్క, ఇస్తా. ఏంటే ఎక్కడికి? లక్ష్మక్క పంచదార అడిగింది కదండి. ఆహా, పక్కింటి పార్వతి నన్ను పంపియనంటదే, పంపిస్తావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? డోర్ మూయ్. నేను లేని టైం చూసి బస్తాలు అన్ని ఇచ్చేవే అందరికి. అవును. మొన్న మీరు తెచ్చిందే 1/2 కేజీ పంచదార కదండి, మన ఇంట్లో బస్తాలు పంచదార ఎక్కడుంది? చెప్పేవే, అన్ని చెప్పే. మనం 1/2 కిలోలు తెచ్చుకుంటున్నాం, చటాకులు తెచ్చుకుంటున్నాం, అన్ని చెప్పే. ఏంటండి ఈ మాత్రం దానికి ఇంతలా గొడవ పడుతున్నారు? ఇరుగు పొరుగు అన్నాక ఇచ్చుపుచ్చుకోవడం కామన్ కదా. ఏంటి ఇచ్చిపుచ్చుకోవడం కామనా? అవును, ఇరుగు పొరుగు వాళ్ళం కదా. ఓహో, అయితే ఈ లెక్కేదో బాగుందే. అయితే ఓ పని చేద్దాం, నేను మీకు ఒక కిస్సు ఒక హగ్గు ఇస్తాను, మళ్ళీ ఉన్నప్పుడు మీరు నాకు తిరిగి ఇచ్చేయండి. చిచ్చి, నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు. నాకేమొద్దు లత. లక్ష్మక్క ఎల్లు తిప్పుకుంటూ వచ్చేస్తారు కొంపల మీదకి, పంచదార పట్టు చీర అనుకుంటూ. అయ్యో, అట్లంటారేంటండి? నువ్వేంటే దానికి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళి చిప్పలు కడుపుకో. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. మీరైతే రండి ఫస్ట్. భాగ్యం, భాగ్యం రండి సార్, కూర్చోండి. సార్ ఒక్క నిమిషం ఉండండి. ఒసే భాగ్యం, లత వాళ్ళ అన్నయ్య వచ్చాడు, రావే. ఏంటి లత వాళ్ళ అన్నయ్య వచ్చాడా? ఆగు, వస్తున్నా. నిన్నేమన్నాడమ్మా మా బావ? వస్తుంటే మీ బావ బాగా తాగి మీ చెల్లెల్ని కొడుతుంటే చూసి ఫ్లాష్ బ్యాక్. Down to earth banda, down to earth. అయ్యో, ఇదేంటండి ఇక్కడ ఉన్నారు? పడిపోయిలో ఉన్నారు. పట్టుకుని దాని లోపలికి పదండి.
ఏయ్ వదులు. ఏంటే నేను పడిపోతానా? ఎంత తాగినా కూడా స్ట్రాంగ్గా ఉంటాను నేను. రోమేష్ అంటే స్ట్రోబెర్రీ కాదు, సో క్యూట్ బాయ్. అబ్బో ఏంటండి బాగా తాగింది అనుకుంటే పిల్లల్ని కొడుతున్నారు? నా పిల్లని నేను కొట్టకూడదా? కొట్టకూడదు. ఆహా, అయితే ఓ పని చేస్తా. నేను నా పిల్లని కొట్టను. నిన్ను కొడితే మీ ఆయన ఊరుకుంటాడా బంగారం? ఏంటన్నా మాటలు? మీరు బాగా తాగినట్టున్నారు, నోటికి ఎంత మాట్లాడతారా? నేను అనవసరంగా వచ్చినట్టున్నా. మరి నీ దారిన నువ్వు పోయేదానివి ఏదో పెద్ద పంచాయతీ తెంపేదానిలాగా ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు? వెళ్ళి నీ పన్ను చూసుకోబా. ఎలా సారీ అండి, నన్ను వెళ్ళనివ్వండి. ఆగా, ఎక్కడికి వెళ్ళేది? ఉండు. వసే లత, చెప్పండి. నీకు ఈరోజు సెలవే. నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. నీ బదులుకి ఈరోజు ఇది దెబ్బలు తింటుంది. ఏయ్, అది ఇదని మాట్లాడుతున్నావేంటి? నేను స్కూల్ టీచర్, తెలుసా నీకు? సారా దుకాణం పెట్టుకో, బాగుంటది. నీలాంటి టీచర్ దగ్గరే నేను చదువుకొని ఎందుకు పనికి రాకుండా అయిపో. ఎందుకు? ఉండు, నీ పని చెప్తా. కర్రెక్కడే? కర్రెక్కడ? నీ మొగుడు పిల్లల గొడవల్లోకి రావడం నాదే బుద్ధి తప్ప. అమ్మ లత, నీ మొగుడు నువ్వే దారిలో పెట్టుకో. కర్ర దొరికింది. చూడండి సార్, ఎక్కడ చూడలేదు. ఆ అమాయకురాల్ని చాలా కష్టాలు పెడుతున్నాడు పాపం. ఇది ఎలాగైనా మీకు కావాల్సింది చెప్పండి, చెల్లెల్ని కావాలని. ఈ రాఖీ పండుగ రోజు నా చెల్లెలు మంచి గురించి ఆలోచిస్తున్న మీరు నా చెల్లెలే అమ్మా. ఈరోజు సోమేష్ గారి ఆట బాగా కుదిరింది, లేకపోతే మనతో ఆడుకుంటాడా ఏదవా. I agree with her. అమ్మా లత, అమ్మా లత, అమ్మా లత, అమ్మా లత. ఎవరు? అన్నయ్య. అన్నయ్య. బాగున్నారా అన్నయ్య? అక్క, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, ఏమైంది అక్క? ఏం లేదు, మిమ్మల్ని చూసేసరికి ఆగలేక. అక్క, ఏమైందమ్మా? బాగున్నావా? నేను బాగున్నా అన్నయ్య. పొద్దున్న రాలేదా? రాలేమ్మా, నేనే రాఖీ కట్టించుకొని పోవడానికి వచ్చిన. సరే, లోపలికి రండి అన్నయ్య.
ఏం బావా బాగున్నావా? తాగుడు మానేసావా లేదా ఇంకా? నీకెందుకురా, నీ చెల్లెలతోటి రాఖీ కట్టించుకొని వచ్చినావు, సప్పుడు దాకా మూసుకొని రాఖీ కట్టించుకొని పో. ఎక్కతక్క మాట్లాడకు, అర్థమైందా? అర్థమైంది. ఏమని అర్థమైంది? నీ జన్మలో తాగు మానని బావా. ఏంటన్నయ్య ఏంటో అంటున్నాడు మీ బావ? ఏం లేదమ్మా, బావా నా రోజు ఉండిపోతున్నాడు. నేనెక్కడన్నాను వీళ్ళ 4 రోజులు ఉండమని చెప్పి? అయినా 4 రోజులు ఇంట్లో ఉంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని తెలుసా నీకు? ఏంటండి ఆ మాటలు? మీరు ఆయన మాటలు ఏం పట్టించుకోకండి అన్నయ్య. మీ బావ అలాగే అంటాడు కానీ మీరు 4 రోజులు ఉండండి. నేనేదో ఊరికే అన్నానమ్మా, ఇంటికాడ పొలం పనులు చాలా ఉన్నాయి, నేను ఈ రోజే వెళ్ళాలి. వెళ్ళండి వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండి కూర్చొని తినడానికి మా ఇంట్లో ఏం పెట్టి కుట్టలేడా? మీరు ఊరుకోండి. ఏందే ఊపుకున్నా కొద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటి బావ అలా కొట్టా? కొడతా, నా ఇష్టం, నా పెళ్ళం, నేను కొడతా సంపుతా, అడగడానికి నువ్వెవడిరా? అమ్మా చెల్లి, నువ్వు 2 నిమిషాలు బయటికి వెళ్ళరా, బావతో పర్సనల్ మాట్లాడాలి. ఏంటి ఇప్పుడు నీ చెల్లిని బయటికి పంపించి నువ్వు నన్ను పర్సనల్ గా బావా నీ కాళ్ళు మొక్కుతా, నీ చెల్లిని పువ్వులు పెట్టుకొని చూసుకో బావా అని అనుకుంటావా? అమ్మా నువ్వు ఒకసారి బయటికి వెళ్ళరా. రే, నీ చెల్లి నువ్వు చెబితే బయటికి పోతురా? నేను మొగోటి, నేను చెప్తేనే బయటికి పోతుంది. ఓసే బయటికి పోదే. తమ్ముడు అన్నయ్య నోరు పెట్టు. నిమిషం ఏమ్రా గుర్తానికి చూస్తుర్రు? కొడతారా కొడతారా? నన్ను కొట్టి ఈ నుంచి బయటికి పోతారా? సోమేష్ అంటే ఏమనుకున్నావు? సోంబేరి కాదు, సో క్యూట్. నన్నే కొడతారా? నన్ను కొట్టి బయటికి పోయిన తర్వాత నీ చెల్లిని ఎట్లా సావ కొడుతున్నావు చూడు. నడుగురా మా అట్లే వస్తావు నువ్వు. రెడీగా ఉండండి రా. ఏంద్రా నీ ముఖానికి నా చెల్లెలు ఇచ్చుడే ఎక్కువ, ఇంకా దాన్ని కొడతావా? ఎక్కువ మాట్లాడితే కళ్ళు బీకేస్తా, కాళ్ళు చేతులు విచ్చేస్తా, తల మొండ వేట్ చేసేస్తా అనుకుంటున్నావు. చంపేయండి నీ ఎడవని. బావా బావా వదిలే బావా, ఈ ఒక్కసారికి వదిలే బావా. నీ చెల్లి మొక్కుందని కాకుండా నీ మేనత్త కొడుకుని ఒక్కసారికి వదిలే బావా. ప్లీజ్ బావా, నీ చెల్లి మొక్కను చూసి బావా, నీ కాలు మొక్తా బాగా. వదిలే బావా ఒక్కసారి. నా చెల్లి మీద ఇంకోసారి ఒక్క దెబ్బ పడిందో నువ్వు ప్రాణాలతో ఉండగానే నిన్ను ఈ ఇంట్లోనే పాటేస్తా. తప్పైపోయింది బావా, ఇంకొకసారి చేయి బావా, వదిలే బావా. తప్పైంది కాదు, ఏదో మా నాన్న మాట కాదనలేక నువ్వు తాగుబోతున్నా కానీ నువ్వు మారుతావేమో అని నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేశా, కానీ నువ్వు నా చెల్లికి నరకం చూపిస్తున్నావు. ఇంకొకసారి చేయి బావా, నువ్వు ఒక్కసారి వదిలే బావా. మా అక్కకి ఏమైనా అడిగిననుకో నీకు 4 లక్షలు కట్టవిచ్చా, ఈసారి నా చెల్లెని కొట్టావని తెలిసిందనుకో నా చెల్లికి 40 లక్షలు కట్టవిచ్చి ఇంకో పెళ్లి చేస్తా. అర్థమైందా? అర్థమైంది బావా, చాలా క్లియర్ గా అర్థమైంది. మారిపోతా, జీవితంలో ఇంకోసారి తప్పు చేయకుండా మొత్తానికి మారిపోతా బావా. బావా నీ చెల్లిని పిలువునా? పిలువు. నాన్న లత పుట్టి అటు కాదు ఇటు. పుట్టినా కదా నెత్తి తిరుగుతుంది. బంగారం లత బుజ్జి కన్నా మీ అన్నయ్య పిలుస్తాడమ్మా, రా ఒక్కసారి. ఏంటండి ఇంత ప్రేమగా పిలుస్తున్నారు? ఇది నిజమా కలనా? కలగాదురా, ఇది నిజమే. బావగారి నీతో మంచిగా ఉంటాడు. అవునక్క బావా మాడుకున్నాడక్క.
ఏంటండి ఇంత ప్రేమగా పిలుస్తున్నారు? ఇది నిజమా కలనా? ఇంతకీ ఏం చెప్పారండి మా అన్నయ్య మీతో? అంటే అది అంటే కాళ్ళ వెళ్ళపడి బతిలాడి ఉజ్జగించినదా? ఇంకా బావ మీతో మంచిగా ఉంటా అన్నాడమ్మా. అక్క బావా మా ఇంటినే అక్క. రాఖీ పండుగ రోజు మీలో ఈ మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉందండి. అన్నయ్య ఉండండి, మీ ఇద్దరికి రాఖీలు కడతా. సరే అమ్మా. సరే అక్క. నీకు ఏ కష్టం వచ్చినా నీవు ఉన్నావని మర్చిపోకమ్మా. అన్నాను ఒక ఫోన్ కాల్ కొట్టు, నీ ముందు వాలిపోతాం. ఏడవకురా, ఈ రాఖీ పౌర్ణమి రోజు ఏడవకూడదు. ఎవరు